మన జవహర్ నగర్ టైగర్ కేతమ్మ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మరి మా కేసీఆర్ గారికి నమస్తే, మా మల్లారెడ్డి అన్నకు నమస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే, నా తోటి మహిళలకు నమస్తే, వచ్చిన కార్యకర్తలకు నమస్తే, మీడియా మిత్రులకు నమస్తే, మా డ్రైవర్, మా తెలంగాణ డ్రైవర్ రామన్నకు నమస్తే. తెలంగాణ ప్రభుత్వంలో మరి కేసీఆర్ ఎన్ని పనులు చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పని చేసింది? కాంగ్రెస్ వాళ్ళు మజమూజు మారుడుగా చెప్పి కళ్ళకు గంతలు కట్టి అన్ని అబద్ధాలు చెప్పి 6 పథకాల హామీలు చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఇంట్లో అత్త కోడలుంటే అత్తకు 4000 పింఛని, కోడలకు 4000 పింఛని అని చెప్పిండు. అయ్యా మీరు కనుక రైతు బంధువు తెచ్చుకోకపోతే, అదే 2 లక్షల రుణమాఫీ తెచ్చుకోకపోతే పోయి 2 లక్షల రుణమాఫీ తెచ్చుకోండి. మొత్తం నేను గెలుస్తా. నేను డిసెంబర్ నెల గెలవగానే 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. తెచ్చుకొని రైతులుంటే తెచ్చుకోమన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయిందా? ఎవరికన్నా చేసిందా? ఎవరికన్నా చేసిందా? మరి 4,000 పింఛన్లు ఇచ్చిందా? ఎవరికన్నా ఇచ్చిందా? మరి అలా తాగే నీళ్ళు ఇస్తున్నా, మనకు సాగే నీళ్ళు ఉన్నాయా? మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్ననాడు తాగే నీళ్లు, సాగే నీళ్లు టక్కు టక్కు అని 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు రైతు బంధు పడ్డదయ్యా. మరి ఇప్పుడు పడుతుందా రైతు బంధు? పడుతుందా? ఒకటే నేను చెప్పేది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్ననాడు ఒక ఆడపిల్ల ఇంట్లో, ఒక ఆడపిల్ల ఈడేరుంటే పెళ్లి పెట్టుకుంటే 1,25,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇది ఒక్కటి మర్చిపోవద్దు. సంవత్సరం తిరగక తోలుగే ఆ తల్లి పురుడు బతుకున్న బిడ్డ కడుపుతోటి ఉందని కేసీఆర్ నెలదప్పిన కానించి మొదలు వేడి అన్నం, వేడి పప్పు, కోడిగుడ్డు లీటర్ పాలు, బాదం పప్పు 9 నెలల బిడ్డకు పోషకాహారం ఇచ్చిండు. పోషకాహారం ఇచ్చి ఆ బిడ్డ పురుడు పోసుకున్నంత వరకు ఆ మహిళకు అన్ని ఇచ్చిండు. డైలీ అంగం బళ్ళకు పోయి పేరు రాపించుకొని ప్రతిరోజు పాలు గుడ్లు తెచ్చుకోరు. మరి కాంగ్రెస్ వాడు పెట్టిండా? తెలంగాణ రాష్ట్రం పెట్టింది. మళ్ళీ ఆ బిడ్డ పురుడు పోసుకున్నాక ఇవాళ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకుపోతారు. ఆ బిడ్డ డెలివరీ అయినాక 13,000 ఇస్తాడు. ఆడపిల్ల పుడితే కేసీఆర్ ఇచ్చిండు. 13,000 ఇచ్చిండు. 13,000 ఇచ్చి పూసుకోనికి బేబీ సోపు, బేబీ ఆయిల్, బేబీ కాటిక, ఆ పిల్ల గుడ్డికి చెట్టి, పిల్లకి అంగి కుల్ల, తల్లికి చీర పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను అంబులెన్సుల ఇంటికి పంపిండు కేసీఆర్. ధర్మదాత తెలంగాణ తెచ్చిన దేశకి నాత మిషన్ భగీరథుడై మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిండు. ఎక్కడ పాలమూరు, ఎక్కడ దేవర కత్తెర, ఎక్కడ రైసు, ఎక్కడ మహబూబ్ నగర్ నుంచి 30 ఫీట్ల ఎత్తు నుంచి మహబూబ్ నగర్ నుంచి పైపులేసి మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిండు మా కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇవాళ కేసీఆర్ చేసిన పనులు రైతుకు రైతు బంధు వాయే, రైతు బీమా వాయే, కళ్యాణ లక్ష్మి వాయే, కేసీఆర్ కిట్ వాయే, షాది ముబారక్ వాయే. ఈ రోజు వరకల్లా అమ్మఒడి, ఆశ వరకల్లు, అంగమ్మల్లు ప్రతి పథకం పెట్టిండు మా కేసీఆర్. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఎటమటమైందని ఇళ్ళకెళ్ళకి చెప్పవుతున్నారు జనాలు. ఈ మేలు చెప్తున్నా, మా సార్ వచ్చిండు, నా టైం అయిపోయిందేమో. అయితే లక్ష్మారెడ్డి అన్నను ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఆయన మేలిని బంగారం, అందుబాటులో ఉంటాడు, ఆపతికి వస్తాడు, అన్న అంటే తమ్ముడు అంటాడు,
కొడుకు చచ్చిపోయినా కూడా 20 ఏళ్ల నుంచి దేశ సేవ చేసిండు లక్ష్మారెడ్డి. అతన్ని గెలిపించుకుందాం, కష్టపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన